నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఇడ్లీలోకి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గన్ పౌడర్ అంటాం కదా, అదండి. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒక కప్పు తీసుకోవాలండి మెజర్మెంట్కి. ఒక కప్పు శనగబ్యాడలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా దోరగా వేగే వరకు బాగా వేయించుకోవాలి. మీకు తెలిసిపోతుంది ఎలా వేయించుకోవాలనేసి. ఇట్లా నల్లగా కొంచెం నల్లగా వస్తాయి కదండి, అట్లా బ్రౌన్గా వేగుతున్నట్లు అలా కొంచెం సేపు అట్లా వేసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో కానీ లేదా హాఫ్ కప్పు వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. అది శనగబ్యాడలు వేయించేసుకున్నాక ఒక గిన్నెలో తీసేసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు అండి, ఒక కప్పు మినపప్పు వేసుకొని అవి కూడా బాగా వేగేటట్లు వేయించుకోవాలి. కొంచెం బ్రౌనిష్గా రావాలి. అవి కూడా తీసుకొని అదే కప్పులో వేసేసుకోవాలి. తర్వాత ఒక పెనంలో హాఫ్ కప్పు నువ్వులండి, హాఫ్ కంటే కూడా 1/4 అనుకోండి, 1/4 కప్పు నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలండి. చిటిపిటాలు ఆడే వరకు వేయించుకొనేసి అది కూడా అన్నీ వేసుకుంటున్నాం కదా గిన్నెలో, ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఈ మూడు కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది. అవి కూడా ఆ కప్పులోనే వేసేసుకున్నాను. మళ్ళీ ఇంకొక దాంట్లో ఒక స్పూన్ మిరియాలండి, ఒక స్పూన్ మిరియాలు అండ్ 3 స్పూన్స్ జీలకర్ర వేసుకొని అవి కూడా కొంచెం బాగా వేగేటట్లు, జీలకర్ర మీకు చిట్పట్టాలు ఆడేటట్లు వేయించుకోవాలండి. సో వేసుకొని బాగా వేయించుకోవాలి. నేనైతే ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను, ఒక స్పూను మిరియాలు వేసుకున్నానండి. నేను ఎక్కువ జీలకర్ర వేసుకోలేదు, జీలకర్ర వాసన వస్తుందనేసి. కానీ మెజర్మెంట్ అయితే ఒక కప్పుకు 3 స్పూన్లు జీలకర్ర వేసుకోవచ్చండి. అన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని దాంట్లో మీకు రుచికి సరిపడా, నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి గుంటూరు మిర్చి తీసుకున్నాను. అది ఒక 10 నుంచి 15 గుంటూరు మిర్చి తీసుకొని వేయించుకున్నానండి. బాగా వేయించుకొని ముందుగా మనం అన్నీ వేసుకుంటూ వచ్చాం కదా, ఆ గిన్నెలో వేసేసుకునేసి ఆరబెట్టేసుకున్నానండి. బాగా అంటే మిక్సీలో వేసే ముందర ఒక హాఫ్ అన్ అవర్ అలానే చల్లార్చుకున్నాను. తర్వాత వాటిలోకి అన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నాకు సరిపడా తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకున్నానండి. బాగా ఫైన్ పౌడర్ అయ్యేటట్లు. అది కొంచెం గరుకుగానే ఉంటుంది, మరి మిక్సీలో మీరు వేసుకొని చూసుకోండి. దాన్ని నేను ఈ పౌడర్ నాకు ఒక 1 మంత్కి వస్తుందండి. ఒక కప్పులో పెట్టుకున్నాను అండ్ ఎయిర్ టైటింగ్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మిగిలింది రోజు వేసుకోవడానికి ఒక చిన్న జార్ లాగా ఉంటే అందులో పెట్టుకున్నానండి. ఇంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. గన్ పౌడర్ ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఉప్మాలో కూడా తింటాను, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.